హాయ్ ఫ్రెండ్స్, సుమంత్, జగపతి బాబు, శ్రీనివాస్ అవసరాల, వినయ్ వర్మ తదితరులు నటించిన న్యూటన్స్ థర్డ్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ మధ్య సినిమాలు నిర్మాణంలో జోరు మీద ఉన్న ఈటీవీ విన్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. 2 మరణాల చుట్టూ ఈ సినిమా కథ అంతా తిరుగుతూ ఉంటుంది. జ్యోతి, వినయ్ అనే ఇద్దరు వేరువేరుగా చనిపోతారు. వాళ్ళ చావులకి లింక్ ఏంటి, మెర్క్యూరీకి సంబంధం ఏంటి, అలాగే న్యూటన్స్ థర్డ్ అనే పుస్తకాన్ని తీసుకున్న డేవిడ్కి ఆ పుస్తకంలో చదువుతున్నదంతా తన జీవితానికి దగ్గరగా ఉండడానికి సంబంధం ఏంటి, ఆ పుస్తకం అతనికి ఎందుకు వచ్చింది, ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన ఆఫీసర్ వాసుదేవ్ తల్లిదండ్రులదే తప్పు అని నిరూపించి తర్వాత ఎందుకు 4 ఖర్చుకున్నాడు, ఇటువంటివన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. ఈ సినిమా కొంచెం స్లోగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ వరకు అక్కడ ఏం జరుగుతుందో మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. అక్కడక్కడ చిన్న చిన్న థ్రిల్స్ ఉంటాయి. ఇక ఎలాగ ఇలాంటి సినిమాలకి, క్రైమ్ థ్రిల్లర్స్కి క్లైమాక్స్కి వచ్చేసరికి మెల్లిగా ట్విస్ట్లన్నీ ఒక్కొక్కటి విప్పుకుంటూ వెళ్తారు. ఇందులో కూడా అదే జరిగింది. అయితే ఫస్ట్ హాఫ్ అంతా పెద్దగా థ్రిల్ పంచని ఈ సినిమా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అన్ని ట్విస్టులు వచ్చేసరికి ప్రేక్షకుడు గందరగోళానికి గురవుతాడు. ఈ సినిమాలో సుమంత్ పెద్ద పాత్ర ఏం పోషించలేదు. చాలా చిన్న పాత్రలా అనిపిస్తుంది. ఏదో సైడ్ రోల్ లాగా, గెస్ట్ రోల్లా అనిపిస్తుంది. అవసరాల శ్రీనివాస్ పాత్ర బాగుంటుంది. ఆయన పాత్ర ద్వారా వచ్చే ట్విస్ట్ బాగుంటుంది. జగపతి బాబు పాత్ర మరీ చిన్న పాత్ర, కానీ ఇంపార్టెంట్ పాత్రే. నెగిటివ్ రోల్లో బాగానే చేశాడు ఆయన. వినయ్ పాత్రధారి పర్వాలేదు. రవివర్మ పాత్ర ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు, కెమెరా వర్క్ కూడా పర్వాలేదు. ఎడిటింగ్ మాత్రం చాలా చేయాల్సింది. కర్మ సిద్ధాంతం, దాని చుట్టూ తిరిగే కథ పర్వాలేదు అనిపిస్తుంది. ఒక యావరేజ్ సినిమాగా నిలిచింది. ఇలాంటి సినిమాలు, థ్రిల్లర్స్, ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్స్ తెలుగు ప్రేక్షకులకి నచ్చేలా తీయాలంటే చాలా క్లారిటీగా, క్లియర్గా చెప్పాలి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళలాగా, మలయాళం వాళ్ళలాగా గెస్ చేసి ఐక్యూనంతా ఉపయోగించి ఓహో ఇది అని స్థిరపడే రకం కాదు. మన వాళ్ళు దర్శకుడు క్లియర్గా ఓపెన్ చేసి చెప్పి, రీజన్ చెప్పి, ఇందుకు ఇలా చేసింది పాత్ర అని చెప్తేనే అర్థం చేసుకోగలరు. అంత నాలెడ్జ్ లేదు మనకి. మనదంతా కమర్షియల్ మైండ్ సెట్. అయితే దర్శకుడు ఫుల్గా కన్ఫ్యూజ్ చేయడం వల్ల ప్రేక్షకులు తెగమగ పడిపోతారు. చివరికి ఏదోలా పర్వాలేదు, ఒక యావరేజ్ సినిమాగా ఈ సినిమాకి సర్టిఫికేట్ ఇచ్చి బయటకు వస్తారు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?